నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉంటారు, అలాగే ఏదైనా స్తోత్రాలు జపిస్తూ ఉంటారు. నార్మల్గా చాలామంది చెప్పేది ఏంటంటే, ఒక బీజాక్షరాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ చదవాలంటే గురువు ఉపదేశించిన తర్వాత మనం ఆ మంత్రాన్ని చదవాలి అని. ఒకవేళ మనంతట మనం ఏదైనా మనసు బాగాలేదని కానీ ఇది చదివితే బాగుంటుందని చేసుకుంటున్నప్పుడు కానీ, ఎవరైనా చెప్పినప్పుడు చేసేప్పుడు ఉచ్చారణ లోపాలు లేకపోతే తప్పుగా ఉచ్చరించడం వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు మంత్రము అనేటువంటిది గురువు ద్వారా తీసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలా అదేవిధంగా కొన్ని మంత్ర సిద్ధాంత సంబంధించినటువంటి గ్రంథాల్లో మీకు గురువు దొరకలేదు అనుకోండి, ఏదైనా ఒక మంత్రం తీసుకొని శివుడి దగ్గర పెట్టి శివాయ గురవే నమః, శివుడినే గురువుగా భావించి ఆ మంత్రం తీసుకోవచ్చు అని చెప్పి శాస్త్రాల్లో ఉంది. అయితే ఇక్కడ ఈ లలితా సహస్రనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, ఈ చదువుకునేటువంటి విషయంలో చాలా మంది భయపడుతున్నారు. ఇది తప్పులు చదవకూడదు. నిజమే, తప్పు చదవకూడదు. మంత్రమే కాదు, మాట కూడా తప్పుగా అనకూడదు. మంత్రం ఒకటే తప్పుగా చదవకూడదు, చెప్పండి. మాట కూడా తప్పుగా అనకూడదుగా. ఇప్పుడు మీరున్నారు, తప్పుగా టైప్ చేయకూడదు కూడా. లొకేషన్ ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం టైప్ చేశారు, లొకేషన్ వేరే దగ్గర వెళ్ళిపోతారు, వేరే దగ్గర తీసుకెళ్ళిపోతుంది. మీరు బుక్ చేసుకున్న క్యాబ్ ఇదేంటి ఇక్కడ ఉన్నామంటే మీరు ఇదే టైప్ చేశారండి అంటారు. లేదా ఒక హోటల్కి ఏదైనా ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే మీ అమ్మగారికి ఏదో వండి పెట్టమని చెప్పారు, ఒకటి బదులు ఒకటి చెప్పారు, అప్పుడు అదే వండుతుంది. అంటే ఏమిటి ఇక్కడ, అక్కడ ఏదో దేవత కోపించడం అనో ఏదో అవుతుందని కాదు. అక్కడ మీరు ఏది అడుగుతున్నారో యాజ్ ఇట్ ఈస్ గా ప్రకృతి అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు అడగడం క్లియర్ గా అడగాలి. మనకి నామస్మరణ చేసేటువంటి విష్ణు సహస్రనామాలు కావచ్చు, శివ సహస్రనామాలు కావచ్చు, ఇంకా అందులో ముఖ్యంగా లలిత రహస్యనామాలు అంటారు. లలిత సహస్రనామాలు, లలిత ఇవన్నీ సహస్రనామాలే, కానీ లలిత సహస్ర రహస్యనామాలు ఈ విషయంలో ఎక్కువ మంది భయపడుతుంటారు, అమ్మో తప్పులు చదవకూడదట అని. అయితే ఇది ఎప్పటి వరకు తప్పులు చదవకూడదు అంటే ఇది ఏమిటి అసలు, అంటే దీనికి సంబంధం ఏమిటి? తప్పులు చదవకూడదు అంటే నిజంగానే తప్పులు చదవకూడదా అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏమిటది అంటే, మీరు ఎట్టి పరిస్థితులు తప్పు చదవకూడదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. చక్కగా నేర్చుకునే చదవాలి. కానీ మీరు కొన్నిసార్లు చూడండి, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఫస్ట్ ఎవరైనా ఉద్యోగం ఇస్తేగా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎవడో ఉద్యోగం ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది ఫస్ట్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా. అవునా? అలాగే ప్రతి ఒక్కరూ ఫస్ట్ అపరబ్రహ్మలేం కాదు, స్పష్టంగా చదవడానికి ఎక్కడో దగ్గర వాళ్ళకి తప్పు దొర్లుతుంది. ఈ విషయంలో అమ్మవారు కోపగించుకుంటుందా అంటే, మీరు అమ్మవారిని అమ్మ అని చెప్పి భావించగలిగితే, మీ భావన కంప్లీట్గా అమ్మ అని భావన ఉంటే గనక ఏమీ జరగదు స్టార్టింగ్ డేస్లో. ఎందుకంటే ఒక చంటి పిల్లవాడు ఉన్నాడు, మా పాప బాబు అనుకుందాం. స్టార్టింగ్లో అమ్మ అని క్లియర్గా అనడు, మా అనో ఇలా చేతులు ఊపుతూనో నవ్వుతూనో ఇలా అమ్మ వెళ్తుందా లేదా? లేదు మా అబ్బాయో అమ్మాయో పూర్తిగా అమ్మ నాకు నేను పలుకుతా అంటాను. అలా ఎవరు అనలేరు. నాన్న కూడా అంతేగా, నాన్న ఏదో అంటాడు, అంతేగాని నాన్నగారు అని స్పష్టంగా అంటాడు పుట్టిన పిల్లడు. అలా అయితే చంటి పిల్లవాడు అమ్మని గాని నాన్నని గాని కేవలం అతని యొక్క భావన వ్యక్తపరచడం చేత, కొన్ని అక్షరాలతోనే పిలవడం చేత ఎలా అయితే పలుకుతారో, అమ్మవారు కూడా అంతే. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు తప్పు పలికినా, సరిగ్గా పలకలేకపోయినా, అమ్మవారికి తెలియదా, దేవతకి తెలియదా వీడు సరిగ్గా పలకలేకపోయాడు, నేను భక్తి ఉంది అని. అయితే ఇక్కడ ఉండవలసింది ఏమిటంటే భక్తి. నేను తప్పు పలకమని చెప్పట్లా, స్టార్టింగ్ లో తప్పు పలుకుతానేమో అనే భయం తీసేసుకోండి అని చెప్తున్నా. ఒక పిల్లవాడు పలుకుతున్నప్పుడు తల్లి ఎలా అనుగ్రహిస్తుందో మీకు తప్పు వచ్చినా అమ్మ అనుగ్రహిస్తుంది. కానీ అదే పిల్లవాడు పెద్దయ్య కూడా నా అంటే ఒప్పుకుంటావా? అక్కడ మాట్లాడడం రాదా అంటాం. అవునా? అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి చక్కగా అంతా వేదం అంతా నేర్చుకున్నాడు, అక్కడ అపస్వరం పలకూడదు. ఎందుకంటే నువ్వు నేర్చుకున్నావుగా, క్వాలిఫైడ్. ఇప్పుడు మనం ఏదో బొమ్మ వేసాం అనుకోండి, అందులో బాగుంది అంటారు. అదే క్వాలిఫైడ్ లేకపోతే బాగా రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి అలా బొమ్మ గీస్తే ఒప్పుకోం. అదేమిటి ఇదేం బొమ్మ, ఈయన ఇంత ఎక్స్పీరియన్స్ ఇలా చేశాడా అంటాం. అలాగే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మ అనే భావన లేదా
నాన్న అనే భావన ఈ యొక్క దేవతా స్వరూపం మీద ఉండాలి మీకు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పూజ కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు తప్పులు ఇవి ఏమీ అక్కర్లేదు. మీకు భావనే ప్రధానం. చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మూడొత్తులు వేయాలా, ఏ నూనె పెట్టాలి? నిజమే, మూడొత్తులు వేయాలని ఉంది శాస్త్రంలో. కానీ కాళికా అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నటువంటి కాళిదాసు గారు ఏ ముద్ర వేశారు, ఎలా కూర్చున్నాడు, ఏ ఆసనం వేశాడు, ఎన్ని ఒత్తులు వెలిగించాడు? కేవలం భావనేగా. గుడి తలుపును మూసేశాడు. భార్య చెప్పింది, భార్య ఏమని చెప్పింది, నువ్వు వెళ్ళు, గుడి దగ్గరికి వెళ్ళు, అమ్మవారి ప్రసన్నం చేసుకోపో అని పంపించింది. టెంపుల్కి వెళ్ళాడు. పూజారి గారు ఏమన్నారు, పురోహితులు, ఇప్పుడు అమ్మవారు ఉండదయ్యా, బయటికి వెళ్తుంది, రాత్రి కూడా పొద్దున్న వస్తుందని చెప్పాడు. ఓహో, పొద్దున్న వస్తుందా అని గుడిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. ఏమనుకున్నాడు, లోపలికి రానివ్వను నేను, నాకు విద్య ఇస్తే కానీ నేను రానివ్వనని. విద్య అనడం కూడా రాదు, విద్య అన్నాడు. అక్కడ ఏం ఆసనం వేశాడు, ఏ అగరబత్తిలు వెలిగించాడు, ఎన్ని ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించాడు, ఏం చేశాడు? ఆయన కేవలం నమ్మకం. అమ్మవారు బయటికి వెళ్ళింది లోకాలని కాపాడడానికి, రాత్రిపూట తిరుగుతుంటుంది, మళ్ళీ కాళీ అమ్మవారు లోపలికి వస్తుంది పొద్దున్నే. నేను తలుపు తీయాలంటే నాకు విద్య ఇస్తాను, తలుపు తీస్తాను, మొండిగా పట్టుకుంటా, ఆవిడిచ్చి తీరుతుంది ఎట్లాగైనా అని ఒక మైండ్ ఫిక్స్ అయ్యాడు. అమ్మవారి అయ్యయ్యో నన్ను ఇంత నమ్ముతున్నాడా అని బీజాక్షరాలు రాసింది. వెంటనే ఏం చేశాడు, చదివాడుగా, అవునా కదా, మాణిక్య వీణామపలాలయంతి అని. ఎలా ఇచ్చింది? గొర్రెల కాపరమ్మ, విద్య అనడం కూడా రాదు, విద్య అన్నాడు. అలాంటి వ్యక్తి మాణిక్య వీణాముపలాలయంతి అని ఎక్కడ చదివాడు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి ప్రధానం. నేను ఆ శ్లోకం తప్పు చదువుతున్నానా, ఇక్కడ ఏమైనా తప్పులు చదివేస్తున్నానేమో, ఈ చదవంగానే అమ్మవారు త్రిశూలం పట్టుకుని వచ్చి పొడి చేస్తుందేమో అని భయపడాల్సిన పని లేదు అంటా నేను. చక్కగా నేర్చుకోండి, తప్పులు లేకుండా చదవడానికే నేర్చుకోండి శ్రద్ధగా. అప్పుడప్పుడు ఏదో పరాకును స్టార్టింగ్లోనూ వస్తాయి. సైకిల్ తొక్కుతాం, పడిపోకుండా ఎవడైనా సైకిల్ తొక్కుతాడా? లేదు, ఎన్నోసార్లు పడితే గానీ కొన్నాళ్ళకి నేర్చుకుంటాం. అవ్వదు. మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తప్పులు దొరుకుతాయి. అది శ్లోకం కావచ్చు, ఒక విషయం నేర్చుకోవడం కావచ్చు, ఏ పనైనా కావచ్చు. ఎవ్వరు ఫస్ట్ అద్భుతమైన డిష్ వండరు, తప్పిదాలు జరుగుతాయి. ఇది కూడా అంతే అనుకోండి, భక్తే ప్రధానం. ఇంకొక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు మనం ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు కానీ ఆ మంత్రం ద్వారా వచ్చే శక్తిని కొంతమంది తట్టుకోలేకపోతారు. అందువల్ల ఎవరినైనా కానీ మంత్రం తీసుకోవడం, లేకపోతే అమ్మాయిల్ని ఇలా ఎవరైనా జపిస్తున్నప్పుడు ఆ శక్తిని మనం తట్టుకోలేకపోతామేమో అని చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఇందులో వాస్తవం ఉందా? శక్తిని తట్టుకోలేకపోవడం అనేటువంటిది ఏమి ఉండదమ్మా. ఎందుకంటే అమ్మవారే లోపల ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనకి లలితాసహస్రనామాల్లో చాలా స్పష్టంగా తటిల్లత సమర్చ షట్చక్రోపరి సంస్థిత అంటారు. అంటే తటిల్లత ఒక మెరుపు తీగల షట్చక్రాలు చుట్టూ ఆవిడ తిరుగుతుంది, ఆవిడ లోపల ఉంది, మనం తట్టుకోవట్లా. మనలో ఉన్నారంటారా? మనలో ఉన్నారు. లలితాసహస్రనామాలు చెప్తున్నాయి కదా, తటిల్లత సమర్చి షట్చక్రోపరి సంస్థిత అని ఉంది. అదేవిధంగా మనకి సహస్రారాంబుజారుడ సుధాసారాభివర్షిణి ఉంది. అంటే సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అమ్మవారిని. మనం తట్టుకోవట్లేదు. ప్రతి జీవిలో ఉంది, కాబట్టి నువ్వు గుర్తిస్తే ఉన్నాడని తెలుస్తుంది, గుర్తించకపోతే లేదని తెలుస్తుంది. అమ్మవారి స్వయంగా ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని మీరు కొత్తగా తట్టుకునేదేంటి, తట్టుకోలేకపోయేదేంటి? మీరు మొట్టమొదటిగా మీరు ఆ మంత్రం చేయాలంటే మీకు ఆ యోగం ఉండాలి. యోగం ఉంటేనే మీ చేతికి మంత్రం వస్తుంది. మంత్రం వచ్చిన తర్వాత ఇన్ని లక్షలు చేయాలో, ఇన్ని వేలు చేస్తారో, సిద్ధిపరుచుకుంటారో, అవన్నీ అవ్వాలంటే మీకు అది ఆ యోగం ఉంటేనే చేయగలుగుతారు మంత్రాన్ని. ఆదిశంకరాచార్యులు వారు చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన మన దీంట్లో, అమ్మ నిన్ను 2 చేతులు ఎత్తి ఇలా నమస్కరించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అంటాడు. కేవలం నమస్కరించడానికి పుణ్యం ఉండాలంటే ఇవన్నీ చేయడానికి పుణ్యం ఉండందే మనం చేయలేము. చేసామంటే మనకి అది ఉంది. మీరేదో ప్రత్యేకంగా ఇచ్చేయడం వల్ల తట్టుకోలేము. తట్టుకోలేకపోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ వ్యక్తి తట్టుకోగలడు అన్నప్పుడే దేవతా స్వరూపంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా జపం చేశారమ్మా, ఏదైనా కాళీయో తారావో లేకపోతే దుర్గానో ఆంజనేయ స్వామి ఏదో జపం చేశారు, త్రికరణ శుద్ధిగా కనుక ఇక్కడ ధ్యాస పెట్టి చేశారు అంటే అక్కడే ధ్యాస పెట్టి ఖచ్చితంగా దేవతా దర్శనం జరుగుతుంది. మీకు 100% జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో చేయండి, వస్తుంది. ఎందుకు మనకి దేవీ భాగవతంలో ఎన్ని వృత్తాంతాలు లేవు, దేవత ప్రత్యక్షమై ఆయుధాలు ఇచ్చింది. శివాజీ దుర్గామ్మ వారు ఇవ్వలే, ఖడ్గం ఇవ్వలే. అరే దర్శనం ఇచ్చి ఆయుధాలు ఇస్తున్నారంటే మీకు కనిపిస్తారా అని అడుగుతారేంటి? ఖచ్చితంగా కనిపిస్తారు. కాకపోతే మీరు నమ్మాలి.
నమ్మాలి. నేను జపం చేస్తున్న అమ్మవారిని భావంతో పిలుస్తున్నా, నాకు కనిపిస్తారు అని. ఎలా కనిపిస్తారో కూడా చెప్తా చూడండి. మీరు చక్కగా ఆసనం వేసుకుని కూర్చొని చేస్తూ ఉండగా కొన్నిసార్లు ఈ తిరుపుతున్న మాల ఆగిపోతుందమ్మా. చేసేటప్పుడు కొన్నిసార్లు మనకు కదిలిపోవాలనిపిస్తుంది, ఏదో దురదేస్తుంది, లేకపోతే ఎవరో వెనక చూదినట్టు అనిపిస్తుంది, ఇవన్నీ అవుతూ ఉంటాయి. అయినా మనం అలాగే ఉండి భక్తి శ్రద్ధలతో కనుక చెయ్యగలిగితే మీకు ఒక్కసారిగా మీరు ఇలాగే ఉంటారు, మీ పైకి లేచినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీ చుట్టూ రూమ్ అంతా చిన్న చిన్నగా కనిపిస్తాయని దేవత ముందుకు వస్తుంది, ఒక 10 to 15 seconds, కొంతమందికి ఎక్కువసేపు వస్తుంది, అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. దాన్ని సిద్ధించడం అంటారు. మంత్రం సిద్ధించడం అక్షరలక్ష చేస్తే కూడా సిద్ధిస్తుంది, కానీ దేవత దర్శనం కూడా జరుగుతుంది. ఇది ఎవరు బిలీవ్ చేయరు, ఎక్కడ కనిపిస్తుందిలే అని అనుకుంటారు. కొంతమందికి స్వప్నంలో కనిపిస్తుంది, కొంతమందికి ఒక మనుష్య రూపంలో వచ్చి టచ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. మనము ఎంతవరకు మనకి ఏ రకంగా ప్రాప్తం ఉంటే ఆ రకంగా కనిపిస్తుంది దేవత, ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మనుష్య రూపంలో రావచ్చు, స్వప్న రూపంలో రావచ్చు, లేకపోతే ఒక డైరెక్ట్గా కనబడవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు శ్రీమాత్రే నమః అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, నిద్ర లేచే ముందు, నిద్రపోయే ముందు, తింటున్నప్పుడు కూడా కొంతమంది జపిస్తూ ఉంటారు. ఇది కరెక్టే అంటారా? అంటే నామస్మరణ చేయొచ్చమ్మా, తప్పేం కాదు. నామస్మరణ చెయ్యకూడదు అనేటువంటిది ఏం లేదు, ఖచ్చితంగా చేయొచ్చు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ఎందుకంటే చాలా మందిలో ఉన్న అపోహలు అనమాట. ఒక మంచి పని చేయడానికి కూడా ఇది చేస్తే ఏమవుతుందో అని భయంతో ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.